మోటో G35 స్మార్ట్ ఫోన్ ఒక ఇండియన్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. G34 అయితే జనవరి మంత్ లాంచ్ చేశారు. G34 కంపేర్ చేస్తే 1 మంత్ ఎర్లీగా అయితే ఈ G35 ని తీసుకొస్తున్నారు. G34 నుంచి G35కి అయితే ఏ విధంలో అప్గ్రేడ్ ఉంది అండ్ ఈ స్మార్ట్ ఫోన్లో ఏం స్పెక్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, ఏ ప్రైస్కి తీసుకురావచ్చు అండ్ ఎప్పుడు ఇండియాలో లాంచ్ అవ్వచ్చు, మోటో G35 యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు మన వీడియోలో అయితే కవర్ చేద్దాము. అజియోలో ఈ రోజు నుంచి బిగ్ బోల్డ్ సేల్ అయితే లైవ్ చేశారు. మింత్రా నుంచి 7th అయితే ఫ్యాషన్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండు సేల్లో ఉన్న టాప్ డీల్స్ అయితే టెలిగ్రామ్లో ఉన్న మన ఏటీటీ డీల్స్ ఛానల్ అప్డేట్ చేస్తుంటాము. తప్పకుండా అక్కడ డీల్స్ ఛానల్ కూడా జాయిన్ చేసి డీల్స్ అంతా చెక్ చేసి చూడండి. డీల్స్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇప్పుడు మోటో G35కి వస్తే డిస్ప్లే విషయంలో చూసుకుంటే ఒక మంచి అప్గ్రేడ్ చేశారు. లాస్ట్ ఇయర్ అయితే మనకి ఎల్సిడి డిస్ప్లే బట్ హెచ్డి రెజల్యూషన్ ఇచ్చారు. ఈసారి డిస్ప్లే స్క్రీన్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. ఫుల్ హెచ్డి రెజల్యూషన్ అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. అదొక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఈసారి 6.7 ఇంచ్ డిస్ప్లే ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ 120 Hz హైయర్ రిఫ్రెష్ రేట్ని అయితే రీటైన్ చేస్తున్నారు. 1000 Hz బ్రైట్నెస్ సపోర్ట్ అయితే ఉంది. సో అవుట్డోర్లో మనం యూస్ చేసేదానికి పెద్ద కాంప్రమైజ్ అయితే ఉండదు. అండ్ గోరిల్లా గ్లాస్ 3 యూస్ చేసి డిస్ప్లేని అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. అండ్ బ్యాటరీ సేమ్ బ్యాటరీ అయితే రీటైన్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బట్ 5000 mAh బ్యాటరీ మెయింటైన్ చేసిన వెయిట్ అయితే చాలా తక్కువే ఉంది. 185 grams వెయిట్ ఉంది. థిక్నెస్ కూడా 7.79 mm ఉంది. డిజైన్లో మేజర్ చేంజెస్ అయితే లేదు. G34 చూసినట్టుగా సిమిలర్ డిజైనే, కానీ చూసేదానికి అయితే ఇది బాగానే ఉంది. కానీ కొత్త కలర్స్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఆరెంజ్, గ్రీన్ ఇలాంటి మల్టిపుల్ కలర్స్ అయితే ఉంది. అండ్ లెదర్ వేరియంట్ కూడా తీసుకొస్తున్నారు. కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ పంచువల్ డిస్ప్లేలో 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే రీటైన్ చేస్తున్నారు. కెమెరాలో మేజర్ చేంజెస్ అయితే ఏం లేదు. G34లో ఏం కెమెరా చూసామో సిమిలర్ కెమెరా సెటప్ అయితే ఇక్కడ కూడా ప్యాక్ చేశారు. రియల్లో డ్యువల్ కెమెరా సెటప్, 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ ఉంది. అల్ట్రా వైడ్ అనేది ఈ బడ్జెట్లో మనం పెద్దగా మిస్ అయ్యే కెమెరా ఫీచర్, అదైతే ఈ స్మార్ట్ ఫోన్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. కానీ కొత్తగా ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంది. కానీ వీడియో అవుట్పుట్ ఎలా ఉందని చెప్పి మనం టెస్ట్ చేసి చూసినప్పుడు తెలిసి వస్తుంది. యూనిషాక్ T760 ప్రాసెసర్ వచ్చి 6 nm బేస్డ్ ప్రాసెసర్. లాస్ట్ జనరేషన్ స్నాప్డ్రాగన్ 695తో కంపేర్ చేస్తే పెద్ద హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోలేము. అంటూ స్కోర్స్ అంతా తీసుకుంటే సిమిలర్ గా ఉంటుంది. కానీ యూనిషాక్ T760 ఫుల్ హెచ్డి డిస్ప్లే హ్యాండిల్ చేస్తుంది. నార్మల్ డైలీ యూసేజ్కి అయితే సఫిషియెంట్ గా ఉంటుంది. పెద్దగా ఇంటెన్స్ గా హార్డ్ కోర్ గేమర్ అయితే మనకి పెద్దగా సఫిషియెంట్ గా ఉండదు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి 4GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ ఆప్షన్ అయితే ఇప్పటికి ఫ్లిప్కార్ట్ నుంచి కన్ఫర్మ్ చేశారు. 8GB ర్యామ్ ఆప్షన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ మోటో G34లో కానివ్వండి, మోటో G45లో కూడా 8GB ర్యామ్ ఆప్షన్ అయితే చూసాము. UFS 2.2 స్టోరేజ్, LPDDR4X ర్యామ్ అయితే యూస్ చేస్తారు. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది. Android 15తో అయితే వీళ్ళు తీసుకురావట్లేదు. కానీ ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే 1 year వచ్చి మేజర్ అప్డేట్ ఇస్తున్నారు. 2 year సెక్యూరిటీ అప్డేట్. సో ఎంట్రీ లెవెల్ ఫోన్స్కి 1 year 2 year అప్డేట్ అనేది మోస్ట్ కామనే. దాని గురించి మనం పెద్దగా కంప్లైంట్స్ చేయక్కర్లా. కానీ వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక 1 year అప్డేట్ అని చెప్పుంటే ఇంకా బెటర్గా ఉండేది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అని చూసుకుంటే అరౌండ్ 10,000 to 13,000 రూపీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేస్ వేరియంట్ 4GB ర్యామ్ అయితే 11,000కి అండ్ 8GB ర్యామ్ వచ్చి 13,000కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇనిషియల్గా బ్యాంక్ ఆఫర్స్ అంతా యూస్ చేస్తే ఒక 10,000కి వచ్చి బేస్ వేరియంట్ అయితే రావచ్చు. మోటో G35 స్మార్ట్ ఫోన్ గురించి మీరే అనుకుంటున్నారో, మీ ఒపీనియన్స్ మొత్తం కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. మోటో G34 కంపేర్ చేసుకుంటే ఇది హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోలేము. యూనిషాక్ T760కి బదులు స్నాప్డ్రాగన్ 6 Gen 1 లేకపోతే 4 Gen 2 ఇలాంటి ప్రాసెసర్ అయితే యూస్ చేసి ఉండొచ్చు. ఓకే, ఈ మంత్ December 10th అయితే ఈ స్మార్ట్ ఫోన్ ని ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ కి మీలో ఎంతమంది ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పి కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా డీల్స్ ఛానల్ మీరు జాయిన్ అవ్వలేదంటే అక్కడ తప్పకుండా జాయిన్ అయ్యండి. రెగ్యులర్ గా అయితే డీల్స్ అక్కడ పోస్ట్ చేస్తుంటాము. ఈ ఫ్యాషన్ సేల్ వేరే స్టార్ట్ అయింది చూసారా. సో ఇప్పుడున్న సీజన్ లో ఎక్కువ ఫ్యాషన్ డీల్స్ అయితే మీరు అక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.